కూడా వాళ్ళ వాళ్ళ యొక్క డ్యూటీస్ను ఎంతో స్ట్రెస్తోనూ, ఎంతో అన్‌హ్యాపీతోనూ, ఎంతో స్ట్రెయిన్‌తోనూ, అలసటతో వాళ్ళ యొక్క పనులను నిర్వర్తిస్తున్నారు. అలా కాకుండా భగవద్గీతలో కృష్ణ పరమాత్మల వారు చెప్పినటువంటి ఈ శ్లోకము ద్వారా వారి యొక్క డ్యూటీస్ను వారు ఎంతో ఏ ఒత్తిడి, ఏ అలసట లేకుండా ఆనందంతో, సంతోషంతో ఎలా చేయవచ్చు. అది ఎలా అంటే భగవద్గీతలోని 2వ అధ్యాయము 47వ శ్లోకము ద్వారా అది సాధ్యమవుతుంది. మరి ఈ శ్లోకం ఏంటి తెలుసుకుందామా? కరణ్యీవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతు భూర్మాతే సంజోస్తు కర్మణి. దీని యొక్క భావం ఏంటి? నీకు కర్మ చేయుట ఎందే అధికారం కలదు. చేసిన కర్మ యొక్క ఫలాలను ఆశించే అధికారము నీకు లేదు అని భగవానులు తెలిపిరి. కర్మని ఫలరహితముగా అంటే నిష్కామ కర్మగా ఏమీ ఆశించకుండా, ఫలితమును ఆశించకుండా ఈశ్వరార్పణ బుద్ధితో కృష్ణార్పణమస్తు అని అంటాం. అలాంటి బుద్ధితో కర్తృత్వరహితముగా, కర్తృత్వ భావరహితముగా, నేను అనేది లేకుండా ఇది నేను చేయటలేదు, ఇది అంతా భగవంతుడు నా చేత చేయిస్తున్నాడు అనే భావనతో ఈ కర్మలను ఆచరించవలెను అని ఈ పైన శ్లోకము యొక్క భావము. ఫలితాన్ని ఆశించి కర్మ చేసినచో చిత్తశుద్ధి కలగదు. చిత్తశుద్ధి కలిగినచో ఆత్మజ్ఞానము రాదు. ఆత్మజ్ఞానము కలిగినచో మోక్షము రాదు. మరి మోక్ష ప్రాప్తికి నిష్కామ కర్మ అనగా ఫలితాన్ని ఆశించకుండా చేయడం అనేది ఎంతో అత్యంత అవసరమైనటువంటిది, ఎంత ఆవశ్యకతమైనటువంటిది. ఈ శ్లోకము ద్వారా శ్రీకృష్ణ భగవానుల వారు చెప్పినటువంటి నిష్కామ కర్మతో, ఈశ్వరార్పణ బుద్ధితో, నేను అనే భావన లేకుండా ఇది ఎంత భగవంతుడే చేయిస్తున్నాడు నాతో అనే భావనతో ఉంటే మనకి మోక్షము ప్రాప్తిస్తుంది. అలానే ఆనందం, సంతోషం అన్నీ వస్తుంటాయి మనకి. మరి ఇలాంటి మంచి భావనతో అందరూ ఉండాలని ఆకాంక్షిస్తూ సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ.